ఎస్ సార్, తెలంగాణలో ఒక్కసారి పొలిటికల్ హీట్ పెరుగుతున్న పరిస్థితి. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వర్సెస్ తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ మధ్య ఏదైతే అవినీతి ఆరోపణల కొనసాగుతున్న పర్వం కొనసాగింది. నిన్న కూడా దానికి సంబంధించిన హై డ్రామా కొనసాగిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇవాళ ఉదయమే పోలీసులు రంగంలోకి దిగారు. కౌశిక్ రెడ్డి ఇంటికి, గచ్చిబౌలిలోని కౌశిక్ రెడ్డి ఇంటికి పోలీసులు వెళ్లారు. ఆయన అరెస్టుకు రంగం సిద్ధమవుతుంది అన్న సంకేతాలను పోలీసులు వర్గాలిస్తున్న పరిస్థితి. అయితే పోలీసులు అక్కడికి వెళ్లిన సందర్భంలో కౌశిక్ రెడ్డి ఇంట్లో లేకపోవడం వల్ల పోలీసులు వెనుదిరిగారు. ఓవరాల్గా కరీంనగర్ కేంద్రంగా మొదలైన ఈ అవినీతి ఆరోపణల పర్వానికి సంబంధించి ఒక హీట్ ఎక్కుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కౌశిక్ రెడ్డి అరెస్టుకు పోలీసులు రంగం సిద్ధం చేస్తున్న పరిస్థితి. అయితే ఆయన ఇంట్లో లేకపోవడంతో కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేయకుండా వెనక్కి తిరిగారు. తాజాగా అందుతున్న ప్రకారం కౌశిక్ రెడ్డి తెలంగాణ భవన్లో ఉన్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం పోలీసులు తెలంగాణ భవన్కు వెళుతున్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా సింగరేణి నుంచి ఫ్లేయాష్ తరలింపులో 100 కోట్ల రూపాయల వరకు అవినీతి జరిగిందని కౌశిక్ రెడ్డి గత వారం రోజులుగా ఆరోపిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి ప్రభాకర్ దీన్ని పరువు ప్రతిష్టగా తీసుకుని ఆయనకు పరువు నష్టం దావా పంపించారు. సేమ్ టైం కేసు కూడా ఫైల్ చేసిన పరిస్థితి. పొన్నం ప్రభాకర్ ఇచ్చిన కేసు ఆధారంగా పోలీసులు రంగంలో దిగారు. ఆయనను అరెస్టు చేసేందుకు రంగం సిద్ధమవుతున్న పరిస్థితి. నిన్న కూడా పూర్తి స్థాయిలో హై డ్రామా కొనసాగింది. తన నివాసం నుంచి హనుమాన్ దేవాలయానికి వెళ్లి ప్రమాణం చేస్తానని కౌశిక్ రెడ్డి చెప్పారు. అయితే ఆయనను హనుమాన్ దేవాలయానికి వెళ్లకుండా పోలీసులు నిరోధించడంతో, గృహ నిర్బంధంలో ఉంచడంతో ఆయన ఇంట్లోనే తడిబట్టలతో ప్రమాణ స్వీకారం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా పొలిటికల్ హీట్ కౌశిక్ రెడ్డి వర్సెస్ పొన్నం ప్రభాకర్ కొనసాగుతున్న పరిస్థితి. ఈ ఆరోపణలు, అవినీతికి సంబంధించిన ఆరోపణలు పొన్నం ప్రభాకర్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. పరువు నష్టం దావా వేశారు. సేమ్ టైం కేసు కూడా ఫైల్ అయిన పరిస్థితి. ఈ నేపథ్యంలో పొలిటికల్ హీట్ ఒక్కసారిగిన పరిస్థితి. ఇప్పుడు కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేస్తే పరిస్థితి ఏమిటి అన్న చర్చ మొదలైంది. ఒకసారి అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి శ్రీనివాస్ని కాంటాక్ట్ చేస్తున్నాం. ఆయన కౌశిక్ రెడ్డిని ఫాలోఅప్ చేస్తున్నారు. ఓవరాల్గా అరెస్ట్ చేస్తారా లేదా, ఏం జరుగుతుంది ఈ వ్యవహారం మీద అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్లో అందుబాటులో ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. ఎస్ శ్రీనివాస్, మీ దగ్గర ఎట్లాంటి అప్డేట్స్ ఉన్నాయి? కౌశిక్ రెడ్డి వ్యవహారంలో ఏం జరుగుతుంది ఇవాళ? హలో శ్రీనివాస్, కౌశిక్ రెడ్డి వ్యవహారంలో ఏం జరుగుతుంది? నిన్నంతా హైడ్రామా చూసాం, ప్రమాణాలు, తడిబట్టలు, దేవుళ్ళు ఇవన్నీ చూసాం. ఇవాళ పొద్దున్నే పోలీసులు రంగంలోకి దిగారు. ఏం జరుగుతుంది అసలు? 20 రోజుల నుంచి కౌశిక్ రెడ్డి పొన్నం ప్రభాకర్ పైన ఆరోపణలు చేస్తా వస్తా ఉన్నాడు. ఆ ఆరోపణలలో నిజం ఉంది, కావాలంటే నేను మీడియా వస్తే మీడియా కూడా చూపిస్తానని చెప్పడము. కౌశిక్ రెడ్డి ముఖ్యంగా చేస్తున్నటువంటి ఆరోపణ వచ్చేసి ఫ్లై యాష్ కు సంబంధించి ఎన్టీపీసీలో వచ్చేటువంటి బూడిదకు సంబంధించినటువంటి విషయంలో ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గా పొన్నం ప్రభాకర్ లారీ యజమానులతో కుమ్మక్కయ్యి పోవాల్సినటువంటి వెయిట్ కంటే ఎక్కువగా ట్రాన్స్పోర్ట్ అయితే చేస్తా ఉన్నారు. 30 టన్నులు పోవాల్సిన దగ్గర 60 టన్నులు 70 టన్నులు కూడా ఫ్లై యాష్ పోతా ఉంది. ఈ ట్రాన్స్పోర్టేషన్ లో ఎక్కువ పోవడం వల్ల ఎక్కువ డబ్బులు, ఒక 20,000 ఖర్చు అయ్యేదానికి 40,000 ఖర్చు అయ్యేదానికి కేవలం 20,000లోనే ట్రాన్స్పోర్ట్ అయితే జరుగుతూ ఉంది. మిగిలినటువంటి 20,000లో అధికారులు అలాగే పొన్నం ప్రభాకర్ దీనిలో ఉన్నాడనేటువంటి ఆరోపణ అయితే కౌశిక్ రెడ్డి గత 20 రోజులుగా చేస్తున్నటువంటి ఆరోపణ. దానికి సంబంధించినటువంటి రుజువులు చూపించడానికి కౌశిక్ రెడ్డి స్వయంగా హుజురాబాద్ చుట్టుపక్కల రోడ్ల పైన నిలబడి ఫ్లై యాష్ వెహికల్స్ ని ఆపి మరి దాన్ని వేబిర్జి పైన వెయిటేజ్ వేసి చూపించినటువంటి సందర్భాన్ని కూడా మనం చూసాం. ఇక అది తారాస్థాయికి వెళ్లి హుజురాబాద్ ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి ఒడితిల ప్రణవ్ సవాల్ విసరణ జరిగింది. సవాల్కు ప్రతి సవాల్గా నేను ఖచ్చితంగా వస్తాను, నేను తడిబట్టలతో ప్రమాణం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాను అంటూ కౌశిక్ రెడ్డి ప్రతి సవాల్ అయితే తీసుకోవడం జరిగింది. అది చెల్పూరుకు సంబంధించినటువంటి ఒక గుడి దగ్గర దాని యొక్క ప్లేస్ ని అయితే ఏర్పాటు చేశారు. ఇక ఆ ప్లేస్ కి కౌశిక్ రెడ్డి రావడానికి సిద్ధపడుతున్నటువంటి సందర్భంలో పోలీసులు ఇంటి దగ్గరే అతన్ని అడ్డుకోవడము, ఆ వెంటనే కౌశిక్ రెడ్డి ఇంట్లోనే తడిబట్టలతో స్నానం చేసి అక్కడే స్నానం చేసి ప్రమాణం చేయడం, ఇవన్నీ జరిగిపోయినటువంటి సందర్భం. ఇక ఈ మొత్తం వ్యవహారంలో ఇప్పటి వరకు పొన్నం ప్రభాకర్ ఎప్పుడు కూడా స్పందించలేదు. పొన్నం ప్రభాకర్ కనీసం ఈ విషయాన్ని కూడా మీడియాతోని కూడా ఎప్పుడు మాట్లాడినటువంటి తాగలాలు అయితే కనబడలేదు. అంటే పొన్నం ప్రభాకర్ నేను దీనిలో లేను, అసలు దీనితో సంబంధం లేదు అనేటువంటి మాటను కూడా చెప్పట్లేదు అనేటువంటి మాట కౌశిక్ రెడ్డి చెప్తున్న పరిస్థితి. ఇక ఇదిలా ఉంటే ఈ రోజు ఉదయం పొద్దున్నే మనం చూడొచ్చు, తొలి వెలుగు ఎక్స్క్లూజివ్ గా కౌశిక్ రెడ్డి
ఇంటికి వచ్చినటువంటి విజువల్స్ ను కూడా తీసుకోవడం జరిగింది. పాడి కౌశిక్ రెడ్డి ఇంటికి పోలీసులు పదుల సంఖ్యలో పోలీసులు రావడము, ఆ వెంటనే పాడి కౌశిక్ రెడ్డి వారిని తప్పించుకొని తెలంగాణ భవన్ కి అయితే చేరుకోవడం జరిగింది. ఇక తెలంగాణ భవన్ లో న్యాయ నిపుణులతోని అడ్వకేట్స్ తోని కౌశిక్ రెడ్డి అయితే ఇక్కడ చర్చిస్తున్నటువంటి సందర్భం అయితే మనకు కనబడతా ఉంది. ఇక కౌశిక్ రెడ్డికి మరి కోర్టు బెయిల్ ఏమైనా తీసుకొస్తారా, ఎలాంటి కేసులు నమోదయ్యాయి, ఎఫ్ఐఆర్ లో ఏముంది, పోలీసులు ఎలాంటి కేసుల మీద కౌశిక్ రెడ్డిని అదుపులోకి తీసుకోవాలని చూస్తున్నారు, ఇవన్నీ అయితే ఇంకా తెలియరాలేదు. కానీ ఖచ్చితంగా కౌశిక్ రెడ్డిని అదుపులోకి తీసుకుంటామనేటువంటి మాటనైతే పోలీస్ అధికారులతో తొలి వెలుగు సంప్రదించినటువంటి నేపథ్యంలో వారైతే చెప్తున్నటువంటి మాట. మరి కౌశిక్ రెడ్డి వారికి లొంగిపోతాడా, లేదు అంటే కౌశిక్ రెడ్డి తెలంగాణ భవన్ లోనే ఉండి ఇక న్యాయ నిపుణుల సలహాలు సూచనలు తీసుకొని ముందస్తు బెయిల్ ఏమైనా తీసుకుంటాడా, అసలు ఎఫ్ఐఆర్ లో ఏముందనేది మాత్రం ఇంకా సందేహాత్మకంగానే కనబడతా ఉంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్ ఫర్ అప్డేట్స్. ఓవరాల్గా చూస్తే ఇష్యూ కొద్దిగా హీటెక్కిన పరిస్థితే కనిపిస్తుంది. ముఖ్యంగా కౌశిక్ రెడ్డి ఈ ఎన్టీపీసీ నుంచి తరలిపోతున్న ఫ్లై యాష్కు సంబంధించి లారీలను ఆపడం, అందులో అవినీతి జరుగుతుంది పెద్ద ఎత్తున అని చెప్పి ఆరోపణలు చేయడం, మంత్రి పొన్నం ప్రభాకర్ ఆయన కుటుంబీకుల మీద ప్రధానంగా ఆరోపణలు చేసిన నేపథ్యంలో మంత్రి ఇప్పటివరకు అయితే స్పందించలేదు. కానీ ఆయన తరపున స్థానికంగా హుజూరాబాద్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన అతను వ్యక్తి అక్కడ మాట్లాడడం జరిగింది. అయితే ఆయన విసిరిన సవాల్ను కౌశిక్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. నిన్న ఆ ప్రమాణాల పర్వం కొనసాగింది. తాను హనుమాన్ దేవాలయంలో ప్రమాణం చేయడానికి వెళతానని చెప్పి కౌశిక్ రెడ్డి బయలుదేరడం, పోలీసులు దాన్ని నిరోధించడంతో తన ఇంట్లోనే తడిబట్టలతో ఆయన ప్రమాణం చేశారు. అయితే ఆ తర్వాత పరిణామాలు అనూహ్యంగా మారిపోయిన పరిస్థితి. ఇవాళ పోలీసులు డైరెక్ట్గా రంగంలోకి దిగారు, కౌశిక్ రెడ్డిని అదుపులోకి తీసుకోవడానికి ప్రయత్నం చేశారు. గచ్చిబౌలిలోని ఆయన ఇంటికి పోలీసులు వెళ్లిన నేపథ్యంలో ఆయన కౌశిక్ రెడ్డి అక్కడి నుంచి తప్పించుకొని తెలంగాణ భవన్కు వెళ్ళినట్టుగా తెలుస్తుంది. తెలంగాణ భవన్లో ఇప్పుడు న్యాయ నిపుణులతో ఆయన సంప్రదింపులు జరుపుతున్నారు. అయితే పోలీసులకు లొంగిపోతారా, లేకపోతే ముందస్తు బెయిల్ తీసుకొని ఆ తర్వాత లీగల్గా దాని మీద పోరాటం చేస్తారా కౌశిక్ రెడ్డి అన్నది ఇప్పుడు ఆసక్తి రేకెత్తిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా నిన్న జరిగిన హైడ్రామాను కూడా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. నిన్న తనను హనుమాన్ దేవాలయానికి వెళ్లకుండా ప్రమాణం చేయడానికి వీలు లేకుండా పోలీసులు నిరోధించడంతో ఆయన తన ఇంట్లోనే ప్రమాణం చేశారు. ఒకసారి ఆ దృశ్యాలను చూద్దాం. ప్రమాణం చేసిన సందర్భంగా కూడా కొన్ని కామెంట్లు చేశారు కౌశిక్ రెడ్డి, ఒకసారి చూద్దాం. లేదు, శాంతి భద్రతకి నాకు పోలీసు వాళ్ళు అనుమతిస్తలేరు కాబట్టి ఒక బాధ్యత కలిగిన శాసనసభ్యునిగా నా నియోజకవర్గ శాంతి భద్రత దృశ్యాల ఇలా అవన్నీ ఆలోచన చేసి చాలా ఓపికగా ఉండి మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు దాదాపు 10,000 మంది ఇలా ఊరూరు నుంచి బయలుదేరుతామని ఫోన్లు చేసిన, నేను వీళ్ళు అరెస్ట్ చేసిన ఎవరిని కూడా తొందరపడొద్దు, మనం బాధ్యత కలిగిన పొజిషన్ ఉన్నాం ఈ నియోజకవర్గంలో, మీరు ఎవరు రాకుండి నేను ఒక్కనే వస్తా అని చెప్పిన. నేను దయచేసి సీఏ గారిని కూడా నేను రిక్వెస్ట్ చేసిన, సీఏ గారు నేను ఒక్కనే పోతా, మీరు ఎవరు అవసరం లేదు, మా కార్యకర్తలు ఎవరు రారు, ఓన్లీ సింగిల్ పర్సన్ పోయి ప్రమాణం చేస్తాం, దయచేసి నన్ను అలౌ చేయండి అని నేను సీఏ గారిని, ఏసీపీ గారిని, సిపి గారిని, ఏసీపీ గారిని, సిఏ గారిని, ఎస్ఐ గారిని అందరినీ రిక్వెస్ట్ చేస్తే లేదు శాంతి భద్రత కింద మీరు బయటికి పంపలేము అని వాళ్ళు అంటే నేను వాళ్ళ మాట గౌరవిస్తూ ఉన్నాను, చట్టాన్ని గౌరవిస్తూ ఉన్నా. ఇవాళ ఇదే గుడిగా భావించి ఇవాళ పోలీసుల సాక్షిగా యావత్ మీడియా సాక్షిగా ఇవాళ ఇక్కడనే స్నానం చేసి మన హనుమంతుని కొండగట్టు హనుమంతుని పట్టం తీసుకొని ఈయన్నే ప్రమాణం చేస్తా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ స్నానం చేసిన తర్వాత డీటెయిల్గా మాట్లాడుతాం. కొంచెం అందరూ నీతికి నిజాయితీకి మారు పేరు, నీతికి నిజాయితీకి మారు పేరు కౌశిక్ రెడ్డి గారి నాయకత్వం. కౌశిక్ రెడ్డి గారి నాయకత్వం.
జై కౌశిక్ అన్న జై కౌశిక్ అన్న యావత్ మీడియా సాక్షిగా ఇలా తడి బట్టలతోని వెంకటేశ్వర స్వామి, తిరుపతి వెంకటేశ్వర స్వామి కండువ కప్పుకొని హనుమంతుని, కొండగట్టు హనుమంతుని విగ్రహం పటం చేతిలో పట్టుకొని ఇలా ప్రమాణం చేస్తా ఉన్నాను. పాడి కౌశిక్ రెడ్డి అనే నేను నా హుజరాబాద్ నియోజకవర్గంలో ఏ ఒక్క అవినీతి చెయ్యలేదని ఆ వెంకటేశ్వర స్వామి సాక్షిగా, హనుమంతుని సాక్షిగా, చెల్పూర్ హనుమాన్ స్వామి సాక్షిగా ప్రమాణం చేసి చెప్తా ఉన్నానని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. రైట్. నిన్న ప్రమాణం పేరుట దేవుడి మీద ప్రమాణం చేస్తానంటూ గుడికి వెళ్ళడానికి ప్రయత్నం చేసి పోలీసులు నిరోధించడంతో తన ఇంట్లోనే అందరి ముందు, కెమెరాల ముందు స్నానం చేసి మరీ ప్రమాణం చేశారు కౌశిక్ రెడ్డి. తాను తన నియోజకవర్గంలో ఎలాంటి అవినీతికి పాల్పడలేదు అని ఆయన చెప్పిన పరిస్థితి. అయితే దీనికి ఆయనకు సవాల్ చేసిన నాయకుడు స్పందించలేదు. కాకపోతే ఇవాళ పోలీసులు స్పందించిన పరిస్థితి. పొన్నం ప్రభాకర్ పరువు నష్టం దావా వేసిన నేపథ్యంలో దానికి సంబంధించా, లేకపోతే పోలీస్ కేసు ఫైల్ అయిన నేపథ్యంలో దానికి సంబంధించిన డీటెయిల్స్ రావాల్సి ఉంది. అయితే ఏ విధంగా ఈ ప్రహసనం కొనసాగింది, గత 20 రోజులుగా దీనికి సంబంధించిన డెవలప్మెంట్స్ కొనసాగుతున్నాయి. ఎన్టీపీసీ నుంచి తరలిస్తున్న ఫ్లై యాష్ తరలింపుకు సంబంధించి లారీలను అడ్డుకోవడం, ఆ తర్వాత అవినీతి ఆరోపణలు మంత్రి పొన్నం ప్రభాకర్ ఆయన కుటుంబీకుల మీద చేయడం, దానికి సంబంధించి మంత్రి పొన్నం ప్రభాకర్ బహిరంగంగా మాట్లాడపోయినప్పటికీ పరువు నష్టం దావా వేశారు, పోలీస్ కేసు ఫైల్ చేసిన పరిస్థితి. ఇప్పుడు ఈ వ్యవహారం పూర్తిగా ఒక హీట్ ఎక్కిన దిశగా వెళ్తున్న పరిస్థితి. అసలు ఎక్కడ మొదలైంది వివాదం ఏంటి అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం కరీంనగర్ నుంచి మా ప్రతినిధి చంద్రశేఖర్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. చంద్రశేఖర్, అసలు మొత్తం మీద వివాదం ఎక్కడ మొదలైంది, దీనికి సంబంధించిన లోతుపాతులు ఏమిటి, డీటెయిల్స్ ఏమిటి? ఎస్ రాజేష్, వివరాల్లోకి వెళ్తే హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సంచలనాత్మకమైనటువంటి అంశాలు మీ ముందుంచుతా అని చెప్పేసి మీడియాకు సమాచారం ఇచ్చారు. దాదాపు 20-25 రోజుల క్రితము హుజరాబాద్ లోని బేబ్రిడ్జ్ దగ్గర ఫ్లై యాష్ తో వెళ్తున్నటువంటి లారీలను ఆపేశాడు. అక్కడ ఉన్నటువంటి దానికి బేబీలో పర్మిషన్ లెటర్ కి దానికి సంబంధించిన పొంతన లేదు. అత్యధికంగా ఓవర్లోడ్ 20 టన్నులు, 28 టన్నులు, 30 టన్నులు తీసుకెళ్లాల్సినటువంటి ఫ్లై యాష్ ని 40 నుంచి 50 టన్నులు, 70 టన్నుల వరకు కూడా తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి. ప్రతి దానిలో కూడా కమిషన్ వస్తుంది. మంత్రి పొన్నం ప్రభాకర్ కి ప్రతిరోజు ఫ్లై యాష్ ద్వారా కమిషన్ వస్తుంది అని చెప్పేసి తీవ్రమైనటువంటి ఆరోపణలు చేశారు. ట్యాక్స్ కి సంబంధించినటువంటి, టికెట్ కి ఆన్లైన్ కి సంబంధించి అనేక అంశాలు ఆయన మీడియా ముందట్టే ఆయన ఆరోపణలు చేస్తూ విరుచుకుపోవడం జరిగింది. ఖచ్చితంగా నేను అడ్డుకుంటాను, అనేక ప్రమాదాలకు కారణమవుతుందని చెప్పేసి నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ రామగుండం ఎన్టీపీసీ నుంచి ప్రతిరోజు కూడా వందలాది లారీల ట్రిప్పులు ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో నిర్మిస్తున్నటువంటి రోడ్డు, గ్రీన్ ఫీల్డ్ రోడ్ కి సంబంధించి కన్స్ట్రక్షన్ కి వాడుతున్నారు. ఖచ్చితంగా అది అన్లోడ్ చేయాల్సిందే. దాన్ని తీసుకెళ్తున్నటువంటి క్రమంలో నియమ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు. ప్రతి దాంట్లో కూడా మంత్రి పొన్నం ప్రభాకర్ జోక్యం ఉంది, అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారని చెప్పేసి సంచలనమైనటువంటి ఆరోపణలు చేయడం జరిగింది. ఈ క్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ ఆయన డైరెక్ట్ గా స్పందించలేదు, కానీ ఆయన అనుచరులందరూ కూడా విరుచుకుపడ్డారు. ఈ క్రమంలో ఏకంగా లీగల్ నోటీస్ పంపడం జరిగింది. కౌశిక్ రెడ్డికి లీగల్ నోటీసులు పంపి జవాబు ఇవ్వాలి, పరువు నష్టం దావా వేయడం జరిగింది. అలాగే ఒక మీడియా సంస్థకు కూడా ఆయన నోటీసులు జారీ చేశారు. ఇది ఇలా ఉండగా తాజాగా హుజరాబాద్ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్, అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్, మొన్న ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయినటువంటి ప్రణవ్ బాబు ఆయన సవాల్ విసరడం జరిగింది. పాడి కౌశిక్ రెడ్డి ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసం చేసినావు, లక్షలాది రూపాయలు నువ్వు తీసుకున్నావు. ఒకటి. రెండో అంశం ఏంటంటే గతంలో నువ్వు ఇసుక ట్రాక్టర్ల యజమానుల దగ్గర డబ్బులు చేశావు, అనేక అక్రమాలకు అవినీతికి పాల్పడింది నువ్వు. మా దగ్గర ఆధారాలు ఉన్నాయి, దమ్ము ధైర్యం ఉంటే హుజరాబాద్ ప్రాంతంలో ఉన్నటువంటి చెల్పూర్ దగ్గర ఉన్నటువంటి ఆంజనేయ స్వామి ఆలయానికి వచ్చేసి మేము నిరూపిస్తామని చెప్పేసి సవాల్ విసరడం జరిగితే తమ్ముడు నేను ఖచ్చితంగా నీ సవాల్ను స్వీకరిస్తున్నా అని చెప్పి ఆయన కౌశిక్ రెడ్డి ప్రకటించారు. ఇరు వర్గాలకు చెందినటువంటి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున నిన్న 11 గంటలకు ఏదైతే ముహూర్తం నిర్ణయించుకున్నారో చెల్పూర్ ఆంజనేయ స్వామి ఆలయానికి చేరుకునేటువంటి ప్రయత్నం చేశారు. సింగపురంలో ఉన్నటువంటి ప్రణవ్ బాబు నివాసం వద్దనే పోలీసులు హౌస్ అరెస్ట్ చేసి రిక్వెస్ట్ చేయడం జరిగింది. కార్యకర్తలను సంధానించడం జరిగింది. మరొక వైపు వీణవంకలో ఉన్నటువంటి ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని సైతం హౌస్ అరెస్ట్ చేశారు. ఆల్మోస్ట్ ఆల్ రిక్వెస్ట్ చేశారు. ఈ క్రమంలో కొంతమంది కార్యకర్తలు, నేతలు హుజరాబాద్ లో
సమీపంలో ఉన్నటువంటి చెల్పూర్ ఆంజనేయ స్వామి ఆలయానికి చేరుకున్నారు. దీంతో పోలీసులు వాళ్ళని చెదరగొట్టి స్వల్ప లాఠీ చార్జ్ చేసినటువంటి పరిస్థితి. దీంతో తడి బట్టలతో కొంతమంది కార్యకర్తలు కూడా వచ్చారు. మా దగ్గర డబ్బులు తీసుకున్నారని చెప్పేసి వాళ్ళు బహిరంగంగానే మన తొలి వెలుగు ఆర్టీవీతో కూడా చెప్పడం జరిగింది. ఈ క్రమంలో కౌశిక్ రెడ్డి స్పందనను, ప్రణవ్ స్పందనను తెలుసుకున్నాం. ప్రణవ్ ఖచ్చితంగా ఆరోపిస్తున్నారు, పరువు నష్టం దావా వేశాము, అలాగే మేము కౌశిక్ రెడ్డి మీద ఏదైతే సవాల్ వేసినామో, ఆరోపణలు చేశామో దానికి సంబంధించిన ఆధారాలు అన్ని ఉన్నాయి. కేవలం కాంగ్రెస్ పార్టీకి వెళ్లేటువంటి క్రమంలో పొన్నం ప్రభాకర్ అడ్డుపడుతున్నారని చెప్పేసి ఇవన్నీ కూడా హైప్ పిచ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి ప్రణవ్ అతని అనుచరులు ఒకవైపు ఆరోపణలు చేస్తుంటే, మరొక వైపు మాత్రము ఖచ్చితంగా మంత్రి పొన్నం ప్రభాకర్ అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారు, నేను లీగల్ నోటీసులను లీగల్ గానే ఎదుర్కొంటాను, పోలీసుల రిక్వెస్ట్ మీద అవసరం చేశారు, మీరే చూస్తున్నారు, వందలాది మంది పోలీసులు వచ్చారు, బయటకు వెళ్లకుండా నేను తడిబట్టలతో నాకు ఇష్టమైన దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి, ఆంజనేయ స్వామి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, నేను ఎలాంటి అవినీతి అక్రమాలకు పాల్పడలేదు, నేను పుట్టడమే బంగారు చెంచతో పుట్టాను, నాకు ఇది అవసరమే లేదు, అవినీతి అక్రమాలకు పాల్పడాల్సినటువంటి అవసరం లేదని చెప్పడం జరిగింది. ఖచ్చితంగా తన యొక్క ఆరోపణల నేపథ్యం ప్రమాణానికి కట్టుబడి ఉండాలని చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి ప్రధానంగా ఇప్పటి వరకు ఈ వ్యవహారంలో మంత్రి పొన్నం ప్రభాకర్ నోరు మెదకపోవడాన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవచ్చు? పొన్నం ప్రభాకర్ డైరెక్ట్ గా ఆయన మాట్లాడలేదు, చెప్పలేదు. అయితే ఆయన అనుచరులు, కార్యకర్తలు అయితే తెచ్చుకోవడం జరిగింది. మొత్తం మీద లీగల్ నోటీసులు నేను స్వీకరించాను, డిఫమేషన్ పరువు నష్టం దావా వేశాను కాబట్టి చూసుకుంటుంది చట్టపరంగా, నేను స్పందించాల్సినటువంటి అవసరం లేదనేటువంటి ధోరణితో పొన్నం ప్రభాకర్ అంటున్నారు. మరొకవైపు పాడి కౌశిక్ రెడ్డి ప్రణవ్ బాబు చేసినటువంటి ఆరోపణల మీద సైతం నేను స్పందించాల్సినటువంటి అవసరం లేదు అని కౌశిక్ రెడ్డి చెప్తున్నారు. ఖచ్చితంగా పాడి కౌశిక్ రెడ్డి మంత్రి పొన్నంకు సవాల్ విసరడం జరిగింది. నువ్వు అవినీతి అక్రమాలు పాల్పడ్డావని నేను నిరూపించడానికి సిద్ధం అని చెప్పేసి ఒకవైపు సవాళ్లు ప్రతి సవాళ్లు చేసుకుంటూ ఒక టెన్సివ్ సిచ్యువేషన్ హుజరాబాద్ రాజకీయాల్లో ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇది అంతా కూడా చిలికి గాలివానగా మారింది. గతంలో ఉన్నటువంటి ప్రోటోకాల్ ఇష్యూ, గతంలో పాడి కౌశిక్ రెడ్డి ఎమ్మెల్సీగా ఉండి ఈటల రాజేందర్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సందర్భంలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ఇతర ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి విషయాల్లో ప్రోటోకాల్ పాటించట్లేదని అప్పుడు ఈటల రాజేందర్ ఆరోపించారు. సీన్ రిపీట్ అయింది. కౌశిక్ రెడ్డి సైతం ఆరోపిస్తున్నారు. కోర్టు మెట్లెక్కిన పరిస్థితి కూడా మనం గమనించవచ్చు. రాజేష్, మొత్తం మీద ఒక డిఫరెంట్ పొలిటికల్ పార్టీస్ నేతల మధ్యలో ఇటు బీఆర్ఎస్, మరొక వైపు కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. ప్రమాణాలు చేసుకునే దానికి వెళ్ళింది. బూడిద రాజకీయాలు ఉమ్మడి జిల్లానే కాదు రాష్ట్ర రాజకీయాలను సైతం ప్రభావపరుస్తున్నాయనొచ్చు. రాజేష్, రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్ ఫర్ అప్డేట్స్. ఓవరాల్గా హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ కొనసాగుతున్న పరిస్థితి. మంత్రి పొన్నం ప్రభాకర్ టార్గెట్గా కౌశిక్ రెడ్డి ఆరోపణలు చేయడం, ఆ తర్వాత పొన్నం ప్రభాకర్కు మద్దతుగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఇన్ఛార్జ్ అక్కడ మాట్లాడడం, ప్రమాణాలకు సంబంధించిన సవాళ్లు కావడం, నిన్న 11 గంటలకు ప్రమాణాలు చేద్దామని చెప్పి ఆంజనేయ స్వామి వేదికగా, టెంపుల్ వేదికగా ఒక ఖరారు చేసుకోవడం. అయితే ఇదంతా ఉద్రిక్తత దిశగా వెళుతుంది, ప్రయాణం చేస్తుంది. కార్యకర్తల మధ్య, రెండు పార్టీలకు సంబంధించిన కార్యకర్తల మధ్య ఘర్షణ నెలకొనే ప్రమాదం ఉంది అన్న అంచనాలతో పోలీసులు ఈ ప్రమాణాల పర్వాన్ని నిలువరించారు. కౌశిక్ రెడ్డి తన ఇంటి దగ్గరనే ఈ ప్రమాణ పర్వాన్ని కొనసాగించారు. అయితే ఆ ప్రమాణం చేసిన తర్వాత కూడా మళ్ళీ పొన్నం ప్రభాకర్ లక్ష్యంగా ప్రధానంగా కౌశిక్ రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మరోసారి ఆరోపణలు చేశారు. అవినీతికి సంబంధించిన ఆరోపణలు మరోసారి చేసిన పరిస్థితి. ఒకసారి కౌశిక్ రెడ్డి తాజాగా చేసిన ఆరోపణలు మరోసారి విందాం. నేను పొన్నం ప్రభాకర్ గారిని ఒక్కటే చెప్తా ఉన్నా, మీకు ఫ్లై యాష్ లో మీరు 100 కోట్ల అవినీతి చేసిరని నేను బహిరంగంగా చెప్పడం జరిగింది. మీరు ఎందుకు ఇయ్యాలటి దాకా ఆ ఫ్లై యాష్ మీద మీరు స్పందిస్తలేరు? ఎందుకంటే మీరు అవినీతి చేసిరు కాబట్టే మీరు స్పందిస్తలేరా? నేను మరొక అవకాశం నీకు ఇస్తా ఉన్నాను. నిన్న చెప్పినా ఇవాళ కూడా చెప్తున్నా, మీ అందరూ రేపు నువ్వు పబ్లిక్ అవసరం లేదు, కార్యకర్తలు అవసరం లేదు, నీ కార్యకర్తలు అవసరం లేదు, పబ్లిక్ నువ్వు ఒక్కనివిరా, నేను ఒక్కనే వస్తా. నువ్వేం పెద్ద సీనియర్ ఏం కాదు, నువ్వు ఫస్ట్ టైం ఎమ్మెల్యే, నేను ఫస్ట్ టైం ఎమ్మెల్యే, ఇద్దరం కలిసి పోదాం. నువ్వు ఈ 100 కోట్ల అవినీతి చెయ్యలేదని ప్రమాణం చెయ్యి, నేను నీకు బహిరంగంగా క్షమాపణ చెప్తా. నేను పొన్నం ప్రభాకర్ గారిని ఒక్కటే చెప్తా ఉన్నా,
మీకు ఫ్లై యాష్ లో మీరు 100 కోట్ల అవినీతి చేసిరని నేను బహిరంగంగా చెప్పడం జరిగింది. మీరు ఎందుకు ఇయ్యాలటి దాకా ఆ ఫ్లై యాష్ మీద మీరు స్పందిస్తలేరు? ఎందుకంటే మీరు అవినీతి చేసిరు కాబట్టే మీరు స్పందిస్తలేరా? అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.